హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మూవీ మీటర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ హ్యాడ్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. సో మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మనకు నేనైతే ఒక ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏదైతే చెప్తానంటే అది యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నవి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తాయి ఈ మూవీలో. అండ్ ఇవి కాకుండా ఏవైతే ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయో ఎంజే అండ్ పీటర్ పార్కర్ మధ్యలో, అవి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మనకు ఫన్ ఏదైతే మనం రెగ్యులర్ స్పైడర్ మ్యాన్ ఫిలిమ్స్లో చూస్తూ ఉంటామో ఆ ఫన్ బ్యాంటర్ ఉంటూనే ఉంటుంది. అండ్ లైక్ ఒక కొత్త క్యారెక్టర్ ఏదైతే పనిషర్ని తీసుకొచ్చారో, పనిషర్ కొను పీటర్ పార్కర్ మధ్యలో, ఐ మీన్ లైక్ స్పైడర్ మ్యాన్ మధ్యలో ఉండే ఫన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈవెన్ సీన్స్ బిట్వీన్ హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. అండ్ సినిమాటోగ్రఫీలో లైక్ కొన్ని కెమెరా యాంగిల్స్ వాళ్ళు చూస్ చేసుకున్నారు, వాటి వల్ల ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇవి కాకుండా ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయా మూవీలో అంటే, నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక మైనస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే నేను ఏదైతే ఎమోషనల్ సీక్వెన్సెస్ బాగున్నాయని చెప్పానో అవి వర్కౌట్ అవ్వాలంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఉండాలి. కానీ నాకు అక్కడ సీన్ వైజ్ నచ్చింది, కానీ సమ్వేర్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది చాలా సింపుల్గా అనిపించింది. అండ్ ఇవి కాకుండా మనకు ఫస్ట్ 30 minutes 40 minutesలో వచ్చే కొన్ని సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సమ్వేర్ మార్వెల్ స్పైడర్ మ్యాన్ 1 గేమ్ నుంచి, లైక్ PS5 గేమ్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు అనిపించింది. అదర్ దాన్ దట్ నాకైతే పెద్ద మైనస్ పాయింట్స్ ఏం కనిపించలేదు. ఇవి కాకుండా అంటే మేబీ సమ్వేర్ ఆ స్పైడర్ మ్యాన్ స్టోరీ లైన్ ఉన్నది సేమ్ అలాగే ఆ కొత్త విలన్ ఇలా ఫైట్ చేశాడు అన్న స్టోరీ తప్ప మనకు కొత్త స్టోరీ చూసినట్టు అనిపివ్వదు. సో అదర్ దాన్ దట్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫిలిం, అందరూ చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ దాట్స్ ఇట్. కీప్ స్మైలింగ్, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.